చాలామంది డాక్టర్ మేము పైల్స్తో సఫర్ అవుతున్నాము, సర్జరీ కూడా అయింది, ఆపరేషన్స్ కూడా అయ్యింది, ఇంకా కానీ స్టిల్ పెయిన్ అనేది ఉంది, ఫెయిల్ అయింది సర్జరీస్ అంటారు. సో ఆయుర్వేదం ద్వారా కంప్లీట్ సొల్యూషన్ వితౌట్ ట్రీట్మెంట్ సర్జరీ కాకుండా మెడిసిన్స్తోనే ఎలా క్యూర్ అవుతుంది? ఈ యొక్క సరైన విధంగా సరైన టైంలో కనుక ఈ కండిషన్స్ మనం గుర్తిస్తే ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి డైట్ రిస్ట్రిక్షన్స్తో పాటుగా ఈ యొక్క ఔషధాలన్నింటిలో కూడా అభయ అని ఒక ఔషధం ఉంది. అభయ అంటే ఏంటంటే మీకు చాలా ఆశ్చర్యపోతారు, చాలా సింపుల్ మూలిక. అభయ అంటే ఏంటో తెలిసిన కరక్కాయ. కరక్కాయని అభయ అంటారు. అంటే ఈ యొక్క పైల్స్, ఫిష్ల వీళ్ళకి ఒక అభయాన్ని ఇస్తుంది. అంటే మీరు భయపడకండి నేను ఉన్నాను అని అభయాన్ని ఇస్తుంది, కాబట్టి దాని పేరు అభయ అని ఆయుర్వేదంలో చెప్తారు. సో అదొకటి. దాంతో రకరకాలైనటువంటి ఫార్ములేషన్స్ మనకి ఉన్నాయి. మీరు సరైనటువంటి ఆయుర్వేద వైద్యులకి సంప్రదిస్తే అలాగే గుర్తింపు పొందిన వాళ్ళకి అభయారిష్టమని, అభయాది మోదకని ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఇసఫ్గోల్ అనేటువంటి ఒక పౌడర్, అంటే ఒక ధాన్యం, మన బార్లీ అటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది ఇది ఒక రకమైన ధాన్యము. దానికి సంబంధించినటువంటి పై పొట్టు అది బజార్లో దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఆ ఇసఫ్గోల్ తెచ్చి కొంచెం పడుకునేటప్పుడు వేడి నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలుపుకుంటే ఒక జావలాగా అవుతుంది. ఆ జావని పడుకునేటప్పుడు తీసుకోవటం. అలాగే త్రిఫలా చూర్ణం అని అమ్ముతారు ఆయుర్వేదిక్ షాప్లో. ఈ త్రిఫలా చూర్ణాన్ని నీళ్ళ కరగబెట్టి సిడ్స్ బాత్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక వెడల్పు బేసిన్లో ఈ యొక్క త్రిఫలా చూర్ణము ఇవి వేసుకొని, లేదా బెటాడిన్ లోషన్ కానీ త్రిఫలా చూర్ణం మెయిన్గా వాడతాం మనం. వేసి ఆ నీళ్లు మరగబెట్టి ఆ నీళ్లు ఆ బేసిన్లో వేసుకుని దాంట్లో వీళ్ళు కాసేపు కూర్చుని క్షాళన అంటారు, అంటే వాషింగ్ అనమాట. ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు కదా ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్నటువంటి లేడీస్ టైంలో ఈ యొక్క సిడ్జ్ బాత్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అందరూ తీసుకోవాలి, బట్ వీళ్ళకి స్పెసిఫిక్ అనమాట. ఈ యొక్క ఫీమేల్ కండిషన్స్లో తీసుకుంటే చాలా తేలిగ్గా ఇది అవుతుంది. అలాగే ఇంకా ఏంటంటే ఇది చాలా తీవ్రమైన కండిషన్లో క్షారసూత్ర అని ఒక ప్రక్రియ ఉంది ఆయుర్వేదంలో. అది చాలా గుర్తింపు పొందినటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అయినా ఈ యొక్క సర్జరీ వల్ల నొప్పి అవి చాలా ఎక్కువగానే ఉంటాయి. మీరు చెప్పినట్టుగా సర్జరీ పైల్స్ కండిషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక పైల్ని వాళ్ళు తీసేస్తే మళ్ళీ ఇంకో దగ్గర డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఫెయిల్ అయ్యి వచ్చిన దాన్ని చేయడానికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయన్నమాట. మీరు ఒక మంచి ఆయుర్వేద వైద్యులు హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి వారి దగ్గర. అలాగే డైట్ పాటించాలి, ఈ యొక్క డైలీ రొటీన్ పాటించాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా అభయారిష్టం, అభయాది మోదకని, అలాగే గుగ్గులు పంచఫల చూర్ణమని, గుగ్గులు తిక్తక ఘృతం అని, అర్షకుటార రస్ అని, ఇలా ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే క్రమం తప్పకుండా వాడాలి. కాంచనార గుగ్గులు అని ఏంటంటే ముఖ్యంగా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నవి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నవి, అలాగే పెయిన్ తగ్గించేటువంటి మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటే తప్పకుండా ఈ పైల్స్, ఫిష్ల అనేటువంటి వాటి నుంచి మనం విముక్తి పొందవచ్చు. ఏ సర్జరీ ఆపరేషన్ లేకుండా తప్పకుండా క్యూర్ చేయొచ్చు. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఈవెన్ ఆపరేషన్ చేయకుండా సరైన టైంలో గుర్తిస్తే అసలు 80 to 90% ఆపరేషన్ లేకుండానే మా సర్వీస్లో మేము ట్రీట్ చేసిన కండిషన్స్ చాలా ఉన్నాయి. ఎనీ సివియర్ కేసెస్ మన ఆయుర్వేద చికిత్సాలయంలో కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయన్నమాట ఈ ట్రీట్మెంట్ జరిగింది.